ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రభుత్వం యుద్ధం ప్రారంభిస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నమ్మక ద్రోహానికి ధర్మ పరిరక్షణకు జరుగుతున్న ఎన్నికలన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి అన్యాయం చేస్తున్నారని తెలిపారు. తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమన్నారు. బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని అన్నారు బండి సంజయ్. చర్చ జరుగుతుందన్న అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి రెండు ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కొట్లాడింది ఇంతకుముందు చెప్పినా కొట్లాడింది మనం. ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇవాళ మమ్మల్ని గెలిపియండి, మీకోసం కొట్లాడతాం మేము. ఇవాళ గెలిచిన వెంటనే ఇవాళ అంజిరెడ్డి గారిని కొమరే గారిని గెలిపించండి. గెలిపించినాక వారం రోజుల లోపట ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద దీక్ష చేసే బాధ్యత మాది, ఫైట్ చేసే బాధ్యత మాది. పక్క గెలిచినాక రిజల్ట్స్ వచ్చినాక వారం రోజుల లోపలనే ఇలా యుద్ధం సాడేస్తాం ఈ ప్రభుత్వం మీద. ఉద్యోగుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, నిరుద్యోగ యువత విషయంలో కానీ మేము తప్పకుండా యుద్ధాన్ని వారం రోజులనే సాడేస్తాం. ఇలా అటువంటి యుద్ధం చేసే ప్రభుత్వం మెడల్ వంచే అవకాశం మాకివ్వండి. ఇవాళ మీరే ఎవరికి ఓటేసినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరుతారు. మీ సమస్యలు అంటే డిఎల్ 5 ఇవ్వాలి, ఉద్యోగులకు డిఎల్ 5 ఇవ్వాలి. ఇంకా డిఎల్ ఏమంటే ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇచ్చేసింది. 5 డిఎల్ ఇవ్వమంటే 5 డిఎల్ ఇస్తలేరు. 2023 నుంచి పిఆర్సీ ఇవ్వమంటే పిఆర్సీ ఇస్తలేరు. ఇలా ఉద్యోగస్తులు ఆ పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 25,000కే నోటిఫికేషన్ ఇచ్చాడు. కానీ 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఏడు ఇచ్చినారని చెప్పరు. ఒకసారి డిఎస్సి కనీసం మెగా డిఎస్ అన్నాడు, మొత్తం దగా చేసి పడేసాడు. కాబట్టి ఏ చూసాడు మోసం. కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని మోసాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము ఎవరు కోటేయాలి అని ఆలోచించినప్పుడు అరే మా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అన్న. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంటారన్న. కొట్లాడేది ఎవరైనా మనం కొట్లాడలే. మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీదకి పక్కా నా మంత్రి పదవి కానీ, కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ, మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది. కొట్లాడి తీర్థం కూడా ఎక్కడ నా వచ్చలేదు. మాకు మీరు పార్టీకి చేయాల్సిందల్లా, నాకు చేయాల్సిందల్లా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి అసలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్లతోనే ఇలా వాళ్ళు గెలిచిండ్రు అనేటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి, అట్లా గెలిపించాలి. ఈ ఎన్నికలు నమ్మక ద్రోహానికి, పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు.